వచ్చిన వెంటనే తీసుకొచ్చుంటే ఒక ఇంజెక్షన్ ఉండేదండి, అది వేస్తే బాగుపడేవాళ్ళు. మీరు ఇప్పటివరకు ఎందుకు ఆలస్యం చేస్తారు? లేట్ అయిపోయింది, ఆలస్యం అయిపోయింది, ఇక మా చేయి దాటిపోయిందని ఎన్నో చెప్పొచ్చు లోకస్తులు. వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి, వాళ్ళకున్న తెలివిని బట్టి, వాళ్ళ దగ్గర మెడిసిన్ బట్టి వాళ్ళు ఎన్నైనా చెప్పొచ్చు. కానీ మనం ఆరాధిస్తాం. అది 12 ఏళ్ళు కానీ, అది 18 సంవత్సరాలు కానీ, అది 38 సంవత్సరాలు కానీ, స్వస్థపరచడానికి శక్తిగల దేవుడు, శక్తిగల దేవుడు. ఆయన వాక్కును నీ ఎదుకు పంపబోతున్నాడు, వాక్కును పంపించబోతున్నాడు, తన మాటల్ని ఎదుకు దేవుడు పంపించబోతున్నాడు. నీవు శ్రద్ధగా దేవుని మాట ఆలకించగలిగితే నీ దేవుడైన యెహోవా నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నీ దేవుడైన యెహోవా నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నీ దేవుడైన యెహోవా నిన్ను బాగు చేయబోతున్నాడు. ఆయన పొందిన గాయాలను స్వస్థనగలదు. ఆమేన్, హల్లెలూయా. కుడి చేతిని అలాగే పైకెత్తి విశ్వాసంతో, దేవా నన్ను స్వస్థపరచండి, నీ వాక్యాన్ని నా గుండెలు దాచుకోబోతున్నాను, నీ వాక్యాన్ని నా గుండెలు నేను భద్రపరచుకోబోతున్నాను, నీ వాక్యం వినడానికి ప్రభువా నేను చెవి యొగ్గుచున్నాను, నీ మాటలు నా గుండెలో నేను దాచుకుంటున్నాను. అది నాకు జీవాన్ని ఇవ్వాలి, అది నాకు జీవం ఇవ్వాలి ప్రభువా. అది నా సర్వ శరీరానికి మీ బాడీలో ఏ ఆర్గన్లో ఏ సమస్య ఉన్నా దేవుని వాక్యం స్వస్థపరుస్తుంది. దేవుని మాటలో స్వస్థత కలదు, దేవుని మాటలో స్వస్థత కలదు.